జై శ్రీరామ్. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఇన్ని రోజులు కూడా యూట్యూబ్లో వీడియో చేయడానికి చాలా సమయం పడుతుంది. అందులోనూ ప్రతిరోజు పెడుతున్నా కూడా దానికి సరైన స్పందన అనేది కనపడటం లేదు కాబట్టి కొద్ది రోజులు విరామం ఇచ్చాను. అందులోనూ ఏదో ఒక పని ఉండడము, ఈ వీడియో చేయడానికి 3 గంటలు 4 గంటల సమయం పడుతూ ఉండడం వల్ల దీనికంటూ ప్రత్యేక సమయం కేటాయించలేకపోతున్నాను. అలాగే రామాయణం ఇంతవరకు కూడా 30 సర్గలు పూర్తయింది. 31 సర్గ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వినండి. ఇక ప్రతిరోజు యూట్యూబ్లో రామాయణం పెట్టడం కుదరకపోవచ్చు. వీలుని బట్టి వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ పెట్టే ప్రయత్నం చేస్తాను. మీ ఆదరణ అది ఉంటే కనుక ఇంకా తొందరగా వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయగలను. ఇక రామాయణ కథ ప్రారంభం చేసుకుందాము. అంతేకాకుండా అందరికీ కూడా చిన్న మనవి, ఈ వీడియో చూసి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకోసమని ప్రతిరోజు రామాయణం వినేవారు మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి దీని కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక రామాయణ కథ ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుण्ड మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయ జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేఠనిలయే సరస్వతీ నమోస్తుతే. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశం వశీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా కాలము వీడియో పెట్టలేదు కాబట్టి ఒకసారి ముందు కథను తెలుసుకుని తరువాత 32వ అధ్యాయం కథ ప్రారంభం చేసుకుందాము. విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని రామలక్ష్మణులు రక్షించారట. విశ్వామిత్రుని యాగము పూర్తి అయింది. ఆ తరువాత మిథిలా నగరానికి రాజు అయిన జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నారట. దానికి విశ్వామిత్రుడు మిగతా మునులందరూ కూడా వెడుతున్నారట. ఆ యజ్ఞం చూడడానికితో పాటుగా అక్కడ ఉన్న మహాధనుస్సును కూడా చూడడం కోసం ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను కూడా మిథిలా నగరానికి రమ్మన్నారట. ఆ ధనుస్సు గురించి చెప్పి వారందరూ కూడా మిథిలా నగరానికి ప్రయాణం అయ్యారట. ఇదంతా కూడా 31వ సర్గ వరకు ఉంది. ఎవరైనా మొదటి సర్గలు వినకపోతే అది వింటే మీకు వివరంగా ఆ అధ్యాయము ఆ వృత్తాంతం అంతా కూడా తెలుస్తుంది. అలా రామలక్ష్మణులు మిగతా మనులందరూ కలిసి మిథిలా నగరానికి ప్రయాణం అయ్యారట. అలా ప్రయాణం అయ్యి చాలా దూరం ప్రయాణం చేసి అందరూ కూడా శోణ నదీ తీరము చేరుకున్నారట.
ఆ రాత్రి అక్కడే గడపాలనుకున్నారట. సాయంకాలం చేయవలసిన సంధ్యావందనము అగ్నికార్యములో పూర్తి చేసుకున్నారట. అప్పుడు విశ్వామిత్రుడు అందరి ముందు కూర్చుని ఉంటే ఆ సమయంలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని ఇలా అడిగారట, ఓ మహర్షి, ప్రస్తుతము మనము ఉన్న వనము ఫలాలతోనూ పుష్పాలతోనూ శోభిలుతూ ఉంది. ఈ వనము పేరు ఏమిటి? దీని గురించి నాకు తెలియజేయండి అని శ్రీరాముడు విశ్వామిత్రుడిని అడగడంతో కథ సరిగ్గా పూర్తి అయింది. ఇక ఇక్కడి నుంచి కూడా 32వ సర్గ కథా ప్రారంభము. శ్రీరాముడు అడిగిన ప్రశ్నకి విశ్వామిత్రుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడట. ఓ రామ, పూర్వము కుషుడు అనే మహాతపస్సు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. అతను సకల ధర్మాలు తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధోర్తజనుడు, వసువు. వారందరూ కూడా తండ్రి వలె ధర్మాత్ములు, సుగుణవంతులు. సుగుణవంతులు అంటే మంచి గుణములు కలిగిన వారు అని అర్థం. ఆయనకు రాజ్యపాలన చెయ్యాలి అనే కోరిక కలిగిందిట. అప్పుడు ఆ కుషుడు తన పుత్రులతో ఇలా అన్నారట, ఓ పుత్రులారా, మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి అని అన్నారట. ఇక తండ్రి మాటను అనుసరించి ఆ 4 కూడా జనపదములను నిర్మించారట. కుశాంబుని చేత నిర్మించబడిన నగరం పేరు కౌశాంబి. కుశనాథుని చేత నిర్మించబడిన నగరం పేరు మహోదయము. అధోర్తరజసుడు నిర్మించిన నగరం పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరం పేరు గిరివ్రజపురము. మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ 5 పర్వతాలు ఉన్నాయి. మగధ దేశంలో పుట్టిన శోణ నది ఈ 5 పర్వతముల మధ్య ప్రవహిస్తోంది. ఈ శోణ నది తూర్పు నుండి పడమర వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతములన్నీ కూడా సస్యశ్యామలమైన పంట పొలాలతో నిండి ఉన్నాయి. కుశనాభుని భార్య ఘృతాచి. వారికి 9 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు. వారికి యుక్త వయస్సు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూసి ఇలా అన్నాడుట, నేను వాయుదేవుడిని. నేను మీ అందరినీ కూడా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వం సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యౌవనము కొద్ది కాలమే ఉంటుంది, కానీ మా దేవతలు నిత్య యౌవనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని వారిని అడిగారట వాయుదేవుడు. ఆ మాటలో పరిహాసంగా తీసుకున్నారట ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశుల్లో సంచరిస్తూ ఉంటావు, అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు, కానీ నీవు ఇలా మాట్లాడడం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు, కానీ మా తపశక్తిని మేము వృధా చెయ్యము. ఎందుకంటే మేము స్వతంత్రులము కాదు. మా తండ్రి మాటలను జవదాటము. మేము కాదు, ఈ లోకంలో ఏ కన్యా కూడా తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి కలగకుండుగాక. మాకు మా తండ్రి ప్రభువు దైవము. మా తండ్రి మమ్మల్ని ఎవరికి వివాహం చేస్తాడో వారినే మేము వివాహం చేసుకుంటాము అని చెప్పారట ఆ కన్యలు. వారి మాటలకు వాయుదేవుడికి కోపం వచ్చిందిట. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలము లేకుండా చేశారట. ఏమాత్రమో బలం లేని ఆ కన్యలు ఎలాగో అలాగా అంతఃపురం చేరుకుని కింద పడిపోయారట. బాటతో కన్నీరు కారుస్తున్నారట. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూసి వారితో ఇలా అన్నారట, ఓ పుత్రికలారా, ఏమి జరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది? దీనికి కారణం ఎవరు అని కుశనాభుడు వారి కుమార్తెలను అడిగారుట. ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ 32వ సర్గ సంపూర్ణమైంది. హరి ఓం తత్సత్. అందరికీ కూడా చిన్న మనవి, ఈ రామాయణం చూసేవారు మాత్రమే ఈ వీడియోని మీరున్న వాట్సాప్ గ్రూపులతో షేర్ చేయడంతో పాటుగా వీడియోను లైక్ చేయడంతో పాటు కింద జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి. ఎవరైనా కొత్తగా కనుక రామాయణం చూస్తే ఈ సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. చంద్రశేఖర పాహిమాం.